రోహిత్ కాదు, ఇంగ్లాండ్ భయమంతా ఆ ఒక్కడి గురించే. బట్లర్ కామెంట్స్ టీమిండియా అసలైన సవాల్కు సిద్ధమవుతుంది. పొట్టికప్పులో విజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన రోహిత్ సేన దర్జాగా సెమీస్ గడప తొక్కింది. కీలక పోరులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి నాకౌట్ ఫైట్ కు అర్హత సాధించింది. ఇప్పుడు ఇంగ్లాండ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. బట్లర్ సేనను ఓడిస్తే ఫైనల్ టికెట్ ఖాయమవుతుంది. అందుకే ఆ టీంను చిత్తు చేయడానికి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతుంది. సెమీస్ కి ముందు అన్ని ఆయుధాలను బయటకు తీస్తున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. భీకర ఫామ్ లో ఉన్న అతడు సూపర్ పోరులో ఆస్ట్రేలియాను చెడుగుడాడుకున్నాడు. సెమీస్ లోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. అయితే ఇంగ్లీష్ టీం మాత్రం హిట్ మ్యాన్ అంటే తమకు అంత భయం లేదని అంటోంది. రోహిత్ కంటే భారత జట్టులో అతడే మరింత డేంజరస్ బ్యాటర్ అని అంటున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. అతడు క్రీజులో కుదురుకుంటే తమ పని ఫినిష్ అని టెన్షన్ పడుతున్నారు. ఇంగ్లీష్ ప్లేయర్లను అంతగా భయపెడుతున్న ఆ బ్యాటర్ మరెవరూ కాదు, విరాట్ కోహ్లీ. ఐసీసీ టోర్నీలో పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీ ఇప్పుడు పూర్ ఫామ్ తో బాధపడుతున్నారు. హైయెస్ట్ రన్ స్కోరర్స్ లిస్ట్ లో ఎప్పుడూ పైన ఉండే ఈ టాప్ బ్యాటర్ ఇప్పుడు ఎక్కడో అట్టడుగున ఉన్నారు. అయినా ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రం కోహ్లీ అంటే తమకు భయమని చెబుతున్నారు. విరాట్ ఆట తీరును ఎన్నో ఏళ్లుగా గమనిస్తూ వస్తున్నారని, అతడిలాంటి కాంపిటీటర్ ఇంకొకరు లేరన్నాడు బట్లర్. ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంతో కోహ్లీ ఆడుతుంటాడని, ఆటపై అతడి నిబద్ధత అద్భుతమని మెచ్చుకున్నాడు బట్లర్. అతడు డేంజరస్ బ్యాటర్ అని చెప్పాడు. విరాట్ ను తక్కువ అంచనా వేయడానికి లేదని, తనదైన రోజున ఆటను ప్రత్యర్థి జట్టు నుంచి లాగేసుకోవటం కింగ్ స్పెషాలిటీ అని ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తెలిపారు. కోహ్లీ చాలా మంచి వ్యక్తి అని ఆ టీం బ్యాటర్ విల్ జాక్స్ పేర్కొన్నారు. బరిలోకి దిగితే 150% ఎఫర్ట్ పెడతాడని, ఓటమి ఒప్పుకోకపోవడం విరాట్ తత్వమని జాక్స్ వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఇంతలా హైప్ ఇస్తున్న కోహ్లీ గనుక సెమీస్ లో ఫామ్ లోకి వచ్చాడా ఆ టీం కు దబిడి దిబడే. భారత్ ఫ్యాన్స్ ఇదే కోరుకుంటున్నారు. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయిన విరాట్ టచ్ లోకి వచ్చేందుకు ఇంతకంటే మంచి తరుణం లేదని చెబుతున్నారు. మరి కోహ్లీ సెమీస్ లో రాణిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.